ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇవాళ మనం 31వ లహరిలో ప్రవేశిస్తున్నాం. 31వ లహరి. పరమేశ్వరుడు గరళకంఠుడు. ఆ గరళాన్ని ఆయన ఎలా స్వీకరించాడు, ఎంత మహత్వం పొందినవాడు మహానుభావుడు ఆయన, ఆ విషయాన్ని శంకర్ల వారు చెప్తున్నారు ఇక్కడ. ముందుగా మనం శంకర్ల వారు మనకు అందించినటువంటి భవానీ అష్టకం, ఇంతకుముందు మీనాక్షి అష్టకం చదివాం, ఇప్పుడు భవానీ అష్టకం, భవానీ అష్టకం. శతాధిక స్తోత్రాలు రాశారండి ఆయన మన కోసం. నతాతో న మాత న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం 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 భవాని. అద్భుతమైన శ్లోకం. నతాతో న మాత న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. ఇది 8 శ్లోకాల్లోని మకుటం. నా తాత. తాత అనే పదానికి సంస్కృతంలో తండ్రి అని అర్థం అండి. తెలుగులో తాత అంటే తల్లికి తండ్రి, తండ్రికి తండ్రి, ఇద్దరిని తాత అని అంటారు. కానీ సంస్కృతంలో తల్లికి తండ్రిని మాతామహ అంటారు, తండ్రికి తండ్రిని పితామహ అంటారు. ఇక్కడ తాత అంటే తండ్రి సంస్కృతంలో. నా తాత నా మాత, తండ్రి లేడు, తల్లి లేదు. నా బంధువు లేడు. నా దాత, దానం చేసేవాడు లేడు. నా పుత్రో నా పుత్రి, నా పుత్ర నా పుత్రుడు లేడు, పుత్రి నా పుత్రి లేదు. నా భృత్య నా భర్త, సేవకుడు లేడు, యజమాని లేడు. నజాయ నా విద్య, జాయ అంటే భార్య లేదు. నా విద్య, లౌకికమైన విద్యలు లేవు. నా వృత్తిర్మమైవ, నాకు వేరే వృత్తి ఉందా, ఆ వృత్తి కూడా లేదు. నీకేం కావాలి, నీకేం కావాలయ్యా, అది లేదు ఇది లేదు అంటున్నావు అంటే ఎంత బాగా చెప్పారు చూడండి. గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. హే భవాని, ఓ జగన్మాత, గతిస్త్వం 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 త్వమేకా గతిస్త్వం గతిస్త్వం. నువ్వు ఒక్కదానివే నాకు రక్షణ, నాకు మార్గం చూపేదానివి, ఆశ్రయం ఇచ్చేదానివి. అన్యథా శరణాసి త్వమేవ శరణమమ్మ తస్మాత్ కారుణ్య భావిన రక్ష రక్ష మహేశ్వరి. ఎంత అద్భుతంగా చెప్పారండి. నతాతో న మాత న బంధుర్న దాత న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్త న జాయా న విద్యా న వృత్తిర్మమైవ గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని. అందరూ శాశ్వతం కాదు, అందరూ వెళ్ళేవాళ్ళే. శాశ్వతమైనటువంటి ఉన్నత స్థితి అమ్మవారి రక్షణ. ఇప్పుడు మనం 31వ లహరిలో ప్రవేశిస్తున్నాం. నాదం వా పరమోపకారమిదం నాదం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపరాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిడితం నోద్గీర్ణమేవ త్వయా. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిళితం నోద్గీర్ణమేవ త్వయా. హే పశూనాం పతే, ఓ పరమేశ్వర, కుక్షిగతాన్ చరాచరగణాన్, నీ పొట్టలో ఉన్నటువంటి చరాచర జీవుల సముదాయాలను, బాహ్యస్థితాన్, బయట ఉన్నటువంటి ముల్లోకాల్లో ఉండే బయట ఉన్న వాళ్ళను కూడా, పశ్యన్ చూస్తూ, రక్షితుం వాళ్ళను వీడను కూడా రక్షించడం కోసం సర్వ అమర్త్య పదాయన ఔషధం
సర్వామర్త్య పలాయన ఔషధం, దేవతలందరూ పారిపోవడానికి కారణమైనటువంటి జ్వాలాకరం. ఎంత ఎటువంటిదండి ఇది? అతిజ్వాలాకరం, అతిజ్వాలాకరం, అతి జ్వాల ఆకరం, అద్భుతమైన జ్వాలలకు స్థానమైనది. పైగా ఇంకా ఎటువంటిది? భీకరం, భయంకరమైనటువంటిది. అటువంటి గరళం హలాహలాన్ని, హలాహలం త్వయా నీ చేత గళేన గిడితం, గళేన గిడితం ఆ కంఠంలో ఉంచబడింది. నువ్వు మింగావు, లేకపోతే ఎవరైనా మింగగలరా? హలాహలం అమృతం కోసం దేవదానువులు క్షీరసాగర మథనం చేస్తుంటే ముందు వచ్చింది హలాహలం. పారిపోయారు అందరూ విడిచిపెట్టి, మందరపర్వతాన్ని విడిచిపెట్టి విడిపోయారు. తలో దిక్కు పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆయన వచ్చి అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ అని చెప్పి, భయపడకండి నేనున్నాను అని చెప్పి ఆ గరళాన్ని ఒకసారి అలా స్వీకరించి ఓం కేశవాయ స్వాహ అని మింగేశారు. ఎక్కడుంచారు? కంఠంలో. గరళకంఠుడు లోపలికి పంపిస్తే లోపల ఉన్న జీవులన్నీ నశిస్తాయి. పోనీ బయటకు విడిచిపెడితే బయట ఉన్న వాళ్ళందరూ నశిస్తారు. అందుకే కదా వాళ్ళందరూ పారిపోయింది. ఎంత గొప్పది అది! గడేన గిడితం మింగేశావు నువ్వు. ఏమిటిది? గరళం. నిక్షిప్తం అక్కడే ఉంచేసావు స్వామి. నా ఉద్గీరణం బయటకు పంపలేదు, బయటకు విడిచిపెట్టలేదు. మరి అంచేతనది పరమోపకారకం. ఇదమేకం నారం వా. పరమోపకారకం, అందరికీ ఉపకారం చేసేటటువంటి ఇదం ఏకం, ఈ విశేషమైన ఘనకార్యం ఒక్కటి చాలు. నా అలంబా, అంతకంటే ఉందా? ఇదం ఏకం నా అలంబా, ఇదమేకం నాలంబా, ఇంతకంటే వేరే ఉంటుందా? ఇది చాలదా నీ గొప్పతనానికి? నా అలంబా చాలదా? అద్భుతమైన ప్రయోగం. హే పశుపతి, కడుపులో ఉన్న జంగమ స్థావరాలను, బయట ఉన్న దేవతాదులను చూస్తూ ఉన్నవాడవి, మింగితే లోపల ఉన్నవాళ్ళు, బయటకు పంపిస్తే బయట ఉన్నవాళ్ళు నశిస్తారని దయతో వాడని రక్షించడం కోసం దేవతలందరూ పారిపోవడానికి కారణమైనటువంటి హలాహలం జ్వాలలతో వచ్చేస్తుంది అది. అలాంటి హాలాహలాన్ని ఒక్కసారి తీసుకున్నావు స్వామి, మింగేశావు, కంఠంలో వచ్చేసావు. ఇది చాలదా స్వామి నీ గొప్పతనం చెప్పడానికి, నీ దయను చెప్పడానికి, నీ మహాదేవత్వాన్ని చాటడానికి? ఎంత అద్భుతమైన భావం! నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్యపలాయనౌషధమతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గళేన గిడితం నిక్షిప్తం గరళం గళేన గిడితం నోద్గీర్ణమేవ త్వయా. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే.